హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో వచ్చేసి గోంగూర పచ్చడి రోట్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో ఫస్ట్ ఒక ప్యాన్లో నువ్వులు ఫ్రై చేసుకోండి. ఆ ఫ్రై చేసుకున్న నువ్వులు రోట్లో వేసుకొని బాగా ఒక పౌడర్ లాగా పేస్ట్ అయ్యేటట్టు బాగా దంచుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసి పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఆ రెండు కూడా రోట్లో వేసుకొని బాగా దంచుకోవాలి. కొంచెం టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా పేస్ట్లా అయిన తర్వాత ఇది తీసి పక్కకు పెట్టుకోవాలి. సో కొంచెం పెద్ద సైజులోనే ఆనియన్స్ కట్ చేసుకొని అది కూడా కచ్చాపచ్చా దంచుకొని పక్కకు పెట్టుకోవాలి. అలాగే ఫ్రెష్గా ఉన్న గోంగూరని తీసుకొని ఆకులు తుంచుకొని అది బాగా వాటర్లో ఫ్రెష్గా వాష్ చేసుకొని వాటర్ పోసి కొన్ని వాటర్ పోసి స్టవ్ మీద పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. సో అదంతా దగ్గరికి అయిన తర్వాత ఇలా ఉంటుంది. సో ఇప్పుడు ఆ ఉడికించుకున్న గోంగూరని రోట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. అంటే మీ టేస్ట్కి ఎంత ఉంటుందో అంత క్వాంటిటీ సాల్ట్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా బాగా పేస్ట్లా చేసుకోవాలి. సో ముందుగా ఏదైతే పచ్చిమిర్చి పేస్ట్ ఉందో అది కూడా వేసుకొని అది కూడా దీంట్లో యాడ్ చేసుకొని బాగా దంచేయండి. ఏదైతే ఆనియన్స్ ఇంతకుముందు మనం పక్కకు పెట్టుకున్నామో కచ్చా దంచుకొని అవి కూడా ఈ పచ్చడిలో వేసుకొని మిక్స్ చేసేసుకోండి. ఈ పచ్చడి రోట్లోనే కాకుండా మిక్సీలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. కాకపోతే రోట్లో వేస్తే కొంచెం టేస్ట్ అనేది సపరేట్ ఉంటుంది. సో ఇలా అయితే మా ఇంట్లో వాళ్ళకి నచ్చుతుంది కాబట్టి ఇలా ట్రై చేస్తున్నాను. సో ఇది తాలింపు పెట్టుకోవడానికి ఒక కడాయిలో ఒక ఆయిల్ తీసుకొని దాంట్లోనే పోపు దినుసులు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని లాస్ట్కి కరివేపాకు వేసుకొని ఇదంతా పోపు అయిపోయిన తర్వాత దీన్ని పచ్చడిలో యాడ్ చేయండి. సో ఇంతే సింపుల్. సో వేడి గోంగూర పచ్చడి అది కూడా రోట్లో ఎలా చేసుకోవాలో చూసేయండి.